మార్నింగ్ ఎవ్రీబడి, వెల్కమ్ టు ద డోవాడే ఛానల్. ఈరోజు మనం మైక్రోబయాలజీ సబ్జెక్ట్లో గ్రామ్ స్టెయినింగ్ గురించి మరియు దాని యొక్క క్యారెక్టరైజేషన్ అండ్ దాని ఇంపార్టెన్స్ గురించి తెలుసుకుందాము. రాబోయేటటువంటి ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 రిటర్న్ ఎగ్జామినేషన్లో మైక్రోబయాలజీ సబ్జెక్ట్లో గ్రామ్ స్టెయినింగ్ మరియు గ్రామ్ స్టెయినింగ్ యొక్క ఇంపార్టెంట్ ఫ్యూచర్స్ ఈరోజు మనం తెలుసుకుందాం. గ్రామ్ స్టెయినింగ్ అనేది మైక్రోబయాలజీ సబ్జెక్ట్లో ఓవరాల్గా ఇట్స్ అన్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. వితౌట్ దిస్ గ్రామ్ స్టెయిన్ మనం గ్రామ్ పాజిటివ్ అండ్ గ్రామ్ నెగటివ్ అని డిఫరెంట్ చేయలేం. సో ప్రతి ఒక్క కల్చర్ ఐడెంటిఫికేషన్ కానివ్వండి, ప్రతి ఒక్క మైక్రో ఆర్గానిజమ్స్ ఐడెంటిఫై చేయడానికి ఈ యొక్క గ్రామ్ స్టెయినింగ్ అనేది చేస్తాము. సో బిఫోర్ గోయింగ్ ఇన్ డీటెయిల్ టు ద గ్రామ్ స్టెయిన్, యాక్చువల్లీ గ్రామ్ స్టెయినింగ్ అంటే ఏంటి? స్టెయినింగ్ ఈజ్ నథింగ్ బట్ బై యాడింగ్ అండ్ ఆర్టిఫిషియల్ కలర్స్ టు ఏ మైక్రో ఆర్గానిజమ్స్. మనకు కంటికి కనిపించినటువంటి సూక్ష్మ క్రిములను ఒక ఆర్టిఫిషియల్గా తయారు చేసినటువంటి ఆర్టిఫిషియల్ కలర్స్ తోటి తయారు చేసినటువంటి రియేజెంట్, ఒక కెమికల్ని వాటిపైన ఒక సాధారణ రీతిలో ప్రిపేర్ చేయడాన్ని స్టెయినింగ్ టెక్నిక్ అంటాం. వాటిని మరి స్టెయినింగ్ చేసిన తర్వాత ఎక్కడ చూస్తామంటే ఒక మైక్రోస్కోప్లో చూసినప్పుడు మనకు దాన్ని ఈజీగా డిఫరెన్షియేట్ చేయడానికి, ఐడెంటిఫై చేయడానికి కోకే షేప్, బ్యాసిలస్ షేప్ బేస్డ్ ఆన్ ద మార్ఫాలజీ, దాని యొక్క మార్ఫాలజీ ఎలా ఉంది, కోకై అంటే సర్క్యులర్ షేప్లో ఉందా, బ్యాసిలస్ రాడ్ షేప్లో ఉన్నదా, డిఫరెన్షియేట్ మరియు మార్ఫాలజీ మరియు దాని యొక్క అపీరెన్స్, దాని యొక్క కలర్ తీసుకోవటాన్ని, దాని యొక్క టోటల్ ఇన్ డీటెయిల్గా దాంట్లో ఉన్నటువంటి వివరాలన్నీ కూడా నేను మీకు ఇప్పుడు చెప్తాను. సో యాక్చువల్లీ కమింగ్ టు ద గ్రామ్ స్టెయిన్ అనే ఒక టెక్నిక్ని, ఒక టోటల్ ఉన్నటువంటి అన్ని బ్యాక్టీరియాస్ని 2 టైప్స్ ఆఫ్ ఫ్యామిలీస్గా డివైడ్ చేయబడింది. దట్ ఈస్ 1 గ్రామ్ పాజిటివ్ అండ్ గ్రామ్ నెగటివ్. సో టు ఐడెంటిఫై వెదర్ ఇట్ ఈస్ ఏ గ్రామ్ పాజిటివ్ ఆర్ గ్రామ్ నెగటివ్, సో దట్ టెక్నిక్ ఈజ్ కాల్డ్ యాజ్ గ్రామ్ స్టెయినింగ్ టెక్నిక్. ఈ గ్రామ్ స్టెయినింగ్ టెక్నిక్ అనేది మనకు హ్యాన్స్ క్రిస్టియన్ జోకిమ్ గ్రామ్ అనే సైంటిస్ట్, హీఈస్ ఏ బ్యాక్టీరియాలజిస్ట్, డానిష్ కంట్రీకి చెందిన బ్యాక్టీరియాలజిస్ట్, ఇతను ఈ స్టెయిన్ని డెవలప్ చేయడం జరిగింది. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ గ్రామ్ స్టెయినింగ్. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఎంసీక్యూ క్వశ్చన్స్. సైంటిస్టుల నేమ్ అడగటంలో గ్రామ్ స్టెయినింగ్, హూ డెవలప్డ్ గ్రామ్ స్టెయినింగ్ అనే ఒక ఎంసీక్యూ, అంటే మీకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. హ్యాన్స్ గ్రామ్ స్టెయిన్ is the answer. This is one multiple choice question. He is the scientist who developed the gram stain. So coming to the staining. So staining is nothing but ఒక artificial colorization of a substance to a particular microorganism or a tissue. ఒక సూక్ష్మ క్రిమిని ఐడెంటిఫై చేయడానికి లేదా కొన్ని కణాలను మనం మైక్రోస్కోప్ ద్వారా చూసి ఐడెంటిఫై చేయడానికి ఈ స్టెయినింగ్ అనేది ఫెసిలిటేట్ చేస్తుంది. ఎందుకంటే ఈ స్టెయినింగ్ ద్వారా ఆ యొక్క బ్యాక్టీరియా, ఆ యొక్క సూక్ష్మ క్రిమి ఒక పర్టికులర్ కలర్ అబ్జర్వ్ చేసుకుంటుంది. సో అబ్జర్వ్ చేసుకున్న కలర్ని దాని యొక్క మార్ఫాలజీ, అంటే దానికి ఒక కోకై షేప్ కానివ్వండి, బ్యాసిలస్ షేప్ కానివ్వండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్ని బట్టి, ఆ కలర్ తీసుకున్న దాన్ని బట్టి మనం అది బ్యాక్టీరియానా కోకై అని ఐడెంటిఫై చేయడానికి వెసులుబాటు ఉంటుంది. కాబట్టి ఈ స్టెయినింగ్ అనేది ఒక ఆర్టిఫిషియల్ కలరైజేషన్ రిసీవింగ్ ద సబ్స్టాన్స్ బై ఎ మైక్రో ఆర్గానిజం ఆర్ ఎ సెల్స్ ఆర్ ఎనీ టిష్యూ. సో దట్ ఈజ్ కాల్డ్ స్టెయినింగ్. మెయిన్గా ఈ స్టెయినింగ్ కూడా చాలా రకాలు ఉంటుంది. సింపుల్ స్టెయిన్ ఉంటుంది, డిఫరెంట్ స్టెయిన్ ఉంటుంది, దెన్ ఇందులో గ్రామ్ స్టెయిన్ ఉంటుంది, యాసిడ్ ఫాస్ట్ బ్యాసిలస్ స్టెయిన్ ఉంటుంది. సో మనకు ఏదైతే అవసరాన్ని బట్టి, అంటే ఒక బ్యాక్టీరియల్ ఐడెంటిఫికేషన్కి లేదా ఒక పర్టికులర్ బ్యాక్టీరియా డెవలప్ చేయడానికి, ఐడెంటిఫై చేయడానికి మనం ఈ స్టెయిన్స్ యూజ్ చేస్తాం బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ దట్ పర్టికులర్ డిసీజ్ ఐడెంటిఫికేషన్. సింపుల్ స్టెయిన్ కానివ్వండి, డిఫరెన్షియల్ స్టెయిన్ కానివ్వండి, పాజిటివ్ స్టెయిన్ కానివ్వండి, నెగటివ్ స్టెయిన్. సో ది 4 టైప్స్ ఆఫ్ స్టెయిన్స్ ఉంటాయి మనకు: సింపుల్ స్టెయిన్, డిఫరెన్షియల్ స్టెయిన్, స్పెషల్ స్టెయిన్స్, అండ్ దెన్ పాజిటివ్ స్టెయిన్, నెగటివ్ స్టెయిన్. సో నౌ వాట్ ఆర్ ద రియేజెంట్స్ యూజ్డ్ ఇన్ ద స్టెయినింగ్?
ప్రొసీజర్. గ్రామ్ స్టెయినింగ్ ప్రొసీజర్లో యూజ్ చేసేటటువంటి రియేజెంట్స్ ప్రైమరీ స్టెయిన్, ఫస్ట్ వన్ ప్రైమరీ స్టెయిన్ వచ్చేసి క్రిస్టల్ వైలెట్ సొల్యూషన్, మోడరెంట్ వచ్చేసి గ్రామ్స్ అయోడిన్, అండ్ డీకలరైజర్ వచ్చేసి అసిటోన్ ఆర్ ఆల్కహాల్, అండ్ ద ఫోర్త్ వన్ కౌంటర్ స్టెయిన్ వచ్చేసి న్యూట్రల్ రెడ్ ఆర్ సాఫ్రాన్. సో దేర్ ఆర్ 4 స్టెయిన్స్. ఫస్ట్ వన్ crystal violet, it is a primary stain. Second one a moderate grams iodine, and third one decolorizer acetone or alcohol, 70% alcohol can be used, and the counter stain neutral red kaniyandi saffron in reagent kani use cheyochu. Then coming to the staining procedure, general ga ఏ స్టెయినింగ్ చేయాలన్నా కూడా ఫస్ట్ వీ హ్యావ్ టు ప్రిపేర్ ఏ స్మియర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్మియర్ ప్రిపరేషన్ చేసుకోవాలి. స్మియర్ ప్రిపరేషన్ వచ్చేసి ఫర్ ఎనీ టైప్ ఆఫ్ బ్యాక్టీరియల్ స్టెయినింగ్ ప్రొసీజర్స్లో వీ హ్యావ్ టు ప్రిపేర్ ద స్మియర్, అండ్ దెన్ ఇట్ షుడ్ బి ఎయిర్ డ్రైడ్ అండ్ దెన్ హీట్ ఫిక్స్డ్. ప్రిపేర్ ద స్మియర్. ఎయిర్ డ్రై and heat fix for few seconds. ఫస్ట్ స్మియర్ ప్రిపరేషన్ చేసుకోవాలి. చేసిన తర్వాత ఎయిర్ డ్రై ఫాలోడ్ బై ద హీట్ ఫిక్స్. స్లైడ్ని ఫ్లేమ్ మీద 2 to 3 times పాస్ అవుట్ చేస్తే స్మియర్ విల్ బి ఫిక్స్డ్. అండ్ దెన్ మనం ఆల్రెడీ ఇందాక ప్రీవియస్లీ మనం ప్రైమరీ స్టెయిన్ ఏమనుకున్నాం, ఇక్కడ ప్రైమరీ స్టెయిన్ వచ్చేసి క్రిస్టల్ వైట్. So add crystal violet solution, ఆ స్లైడ్ మీద మొత్తం కూడా క్రిస్టల్ వైలెట్ సొల్యూషన్ ఫస్ట్ స్టెప్ యాడ్ చేయండి. దెన్ వెయిట్ ఫర్ అబౌట్ 1 minute. సో ఇట్ ఈస్ వెరీ ఈజీ. స్టెయినింగ్ ప్రొసీజర్ చాలా ఈజీ, సింపుల్గా 4 స్టెప్స్లో అయిపోతుంది. స్మియర్ ప్రిపరేషన్ చేసిన తర్వాత హీట్ ఫిక్స్ అయిపోయిన తర్వాత ఫస్ట్ మీరు క్రిస్టల్ వైలెట్ ప్రైమరీ స్టెయిన్, ఇది క్రిస్టల్ వైలెట్ ఆ స్మియర్ మీద మొత్తం యాడ్ చేసి 1 minute వెయిట్ చేయండి. దెన్ ఇమీడియట్లీ రిన్స్ విత్ వాటర్ ఏదైతే ఎక్సెస్ స్టెయిన్ ఉన్నదో టు రిమూవ్ ఎక్సెస్ స్టెయిన్. To remove excess stain, and then add moderant. ఇక్కడ మనకు మోడరెంట్ ఏంటి, గ్రామ్స్ అయోడిన్. Then again wait for 1 minute. ఫస్ట్ క్రిస్టల్ వైలెట్ ప్రైమరీ సొల్యూషన్ యాడ్ చేశారు. దెన్ వెయిట్ ఫర్ 1 minute అండ్ రిన్స్ విత్ వాటర్ టు రిమూవ్ ఎక్సెస్ స్టెయిన్, అండ్ దెన్ అగైన్ యాడ్ ద గ్రామ్స్ అయోడిన్. వెయిట్ ఫర్ 1 minute అండ్ రిన్స్ విత్ వాటర్. Add decolorizer. So what is the decolorizer? Here we are using acetone or 70% alcohol. Acetone is the decolorizer, or 70% alcohol can be used. So add acetone or 70% alcohol. Wait for only 30 seconds. ఎందుకంటే 1 minute యాడ్ చేయటం వల్ల ఓవర్ డీకలరైజేషన్ అయిపోతుంది. టు డీకలరైజ్ ద క్రిస్టల్ వాల్యూస్ ప్రైమరీ సొల్యూషన్ ఏదైతే మనం యాడ్ చేసామో అది డీకలరైజ్ చేయడానికి 30 minutes is the enough time. సో 1 minute ఉంచితే ఓవర్ డీకలరైజేషన్ అయిపోతుంది, మనకు ఫాల్స్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి. సో వెయిట్ ఫర్ అబౌట్ 30 seconds అండ్ అగైన్ రిన్స్ విత్ వాటర్.
gently, and then add last one, fourth one is the counter stain. Counter stain ఏముంది ఇక్కడ మన దగ్గర, వాట్ వీఆర్ యూజింగ్ ద కౌంటర్ న్యూట్రల్ రెడ్ యాడ్ సాఫ్రాన్ ఇన్ సొల్యూషన్. కౌంటర్ స్టెయిన్ వచ్చేసి న్యూట్రల్ రెడ్ ఆర్ సాఫ్రాన్ ఇన్ సొల్యూషన్. సో ఫోర్త్ స్టెప్ ఈజ్ న్యూట్రల్ రెడ్ ఆర్ సాఫ్రాన్ ఇన్ సొల్యూషన్. ఈ సొల్యూషన్ యాడ్ చేసిన తర్వాత అగైన్ వెయిట్ ఫర్ 1 minute, rinse with water, air dry and observe under microscope. So very simple procedure. It's an 4-step 5-step procedure. చాలా ఈజీ. మనకు ఉన్నటువంటి రియేజెంట్స్ క్రిస్టల్ వైలెట్, గ్రామ్స్ ఐడిన్, డీకలరైజర్ అండ్ కౌంటర్ స్టెయిన్. సో ఫస్ట్ క్రిస్టల్ వైలెట్స్ మియర్ మీద యాడ్ చేసిన తర్వాత 1 minute వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత జెంట్లీ ట్యాప్ వాటర్ తోటి రిన్స్ చేసి ఇమీడియట్లీ గ్రామ్స్ ఐడిన్ యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత అగైన్ 1 minute వెయిట్ చేయండి అండ్ దెన్ రిన్స్ విత్ ట్యాప్ వాటర్. దెన్ యాడ్ డీకలరైజర్, యాసిడ్ ఆల్కహాల్ కానివ్వండి, యాసిటోన్ కానివ్వండి, వీ కెన్ యూస్ ఇక్కడ చెప్పినట్లుగా. అండ్ దెన్ రిన్స్ విత్ ఓన్లీ యాసిడ్ ఆల్కహాల్ యాడ్ చేసిన తర్వాత 30 seconds మాత్రమే టైం ఇవ్వాలి. చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఎక్కువ టైం ఇవ్వటం వల్ల ఇది ఓవర్ డీకలరైజేషన్ అయిపోతుంది. ఓవర్ డీకలరైజేషన్ అవటం వల్ల మనకు ఫాల్స్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో వెయిట్ ఫర్ అబౌట్ 30 seconds అండ్ ఇమీడియట్లీ వాష్ విత్ ఆర్ జెంట్లీ రిన్స్ విత్ ట్యాప్ వాటర్ అండ్ దెన్ యాడ్ డీకలరైజర్ అండ్ దెన్ యాడ్ లాస్ట్ కౌంటర్ స్టెయిన్, దట్ ఈస్ సాఫ్రాన్ ఇన్. వెయిట్ ఫర్ అబౌట్ 1 minute అండ్ దెన్ ఆఫ్టర్ ఎయిర్ డ్రై అబ్జర్వ్ అండర్ ద మైక్రోస్కోప్ బై యూజింగ్ ద 100x ఆయిల్ ఇమర్షన్. సో మనకు 100x ఆయిల్ ఇమర్షన్లో అబ్జర్వ్ చేసినప్పుడు మనకు స్లైడ్ ఎలా కనపడుతుందంటే, సో ఏవైతే గ్రామ్ పాజిటివ్ ఉన్న స్లైడ్, గ్రామ్ పాజిటివ్ వచ్చేసి మనకు స్లైడ్లో వైలెట్ కలర్లో కనపడుతుంది. గ్రామ్ నెగటివ్ వచ్చేసి రెడ్ ఆర్ పింక్ కలర్లో కనపడుతుంది. దిస్ ఈజ్ ద మెయిన్ ఇండికేషన్స్. మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు క్వశ్చన్ అడిగేది ఏంటంటే, వాట్ ఈస్ ద కలర్ యూ విల్ ఐడెంటిఫై అండర్ ద మైక్రోస్కోప్ ఫర్ గ్రామ్ పాజిటివ్ స్మియర్ అంటే ఆన్సర్ ఏంది? వైలెట్ కలర్. వాట్ ఈస్ ద నెగటివ్, గ్రామ్ నెగటివ్ కలర్ ఐడెంటిఫికేషన్ అండర్ మైక్రోస్కోప్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఎ పింక్ కలర్, ఎందుకంటే సాఫ్రాన్. సో దీస్ ఆర్ ద 2 important క్వశ్చన్స్. ఒకటి గ్రామ్ పాజిటివ్ కలర్ ఏం తీసుకుంటుంది, ఒకటి గ్రామ్ నెగటివ్ కలర్ ఏం తీసుకుంటుంది. గ్రామ్ పాజిటివ్ వచ్చేసి వైలెట్ కలర్, గ్రామ్ నెగటివ్ వచ్చేసి పింక్ కలర్. ఓకే, అండ్ దెన్ వాట్ ఆర్ ద ఇంపార్టెన్స్. ఇప్పుడు మనకు క్యారెక్టరైజేషన్, మనకు ఉన్నటువంటి సిలబస్లో క్యారెక్టరైజేషన్ అడిగారు. సో వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్. So the main characterization between the gram positive, gram negative, ఈ 3 points కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. చూడండి, గ్రామ్ పాజిటివ్ స్మియర్, గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియాకి ఐడెంటిఫై చేసినప్పుడు వాటిలో పెప్టిడోగ్లైకోల్ లేయర్ ఉంటుంది. గ్రామ్ పాజిటివ్లో పెప్టిడోగ్లైకోజన్ లేయర్ చాలా థిక్ లేయర్ ఉంటుంది. అదే గ్రామ్ నెగటివ్లో ఇట్స్ ఎ వెరీ థిన్ లేయర్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్. పెప్టిడోగ్లైకన్ లేయర్ వచ్చేసి థిక్ లేయర్ ఉంటుంది ఎందులో, గ్రామ్ పాజిటివ్లో. గ్రామ్ నెగటివ్లో థిన్ లేయర్ ఉంటుంది. అండ్ దెన్ లైపోపాలిసాచరైడ్స్, గ్రామ్ పాజిటివ్లో వచ్చేసి థిన్ లేయర్, గ్రామ్ పాజిటివ్లో వచ్చేసి థిక్ లేయర్. అండ్ దెన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద థికోయిక్ యాసిడ్స్ గ్రామ్ పాజిటివ్లో అవైలబిలిటీ ఉంటుంది అండ్ దెన్ గ్రామ్ నెగటివ్లో ఇట్స్ ఎ కంప్లీట్ టోటల్ అబ్సెంట్. అండ్ ద ఫోర్త్ పాయింట్ ఈస్ pH ఆఫ్ ద ప్రోటోప్లాజమ్. pH రేంజ్ వచ్చేసి గ్రామ్ పాజిటివ్లో లో ఉంటుంది, 2 to 3 ఉంటుంది. గ్రామ్ నెగటివ్లో 4 to 5 ఉంటుంది. సెల్ వాల్ బై ఇంటర్లింక్డ్ విత్ షార్ట్ పెప్టైడ్స్. ఓకే, సో దీస్ ఆర్ ద మెయిన్ 3 క్యారెక్టరైజేషన్స్ ప్రెజెంట్స్ ఇన్ ద గ్రామ్ పాజిటివ్, గ్రామ్ నెగటివ్. గ్రామ్ పాజిటివ్లో పెప్టిడోగ్లైకన్ లేయర్ థిక్గా ఉంటుంది, గ్రామ్ నెగటివ్లో థిన్గా ఉంటుంది. లైపోపాలిసాచరైడ్ వచ్చేసి గ్రామ్ పాజిటివ్లో థిన్ లేయర్ ఉంటుంది, గ్రామ్ నెగటివ్లో థిక్ లేయర్ ఉంటుంది. సో దీస్ ఆర్ ద 2 ఇంపార్టెంట్స్. అండ్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ గ్రామ్ పాజిటివ్లో మెగ్నీషియం రైబోన్యూక్లేట్
ప్రజెన్స్ ఉంటుంది. ఈ మెగ్నీషియం రైబోన్యూక్లియస్ ప్రజెంట్ ఉండటం వల్ల ఈ మెగ్నీషియం రైబోన్యూక్లియేట్కి ఇట్ హ్యాస్ అన్ ఎఫినిటీ టు అబ్జర్వ్ ద స్పెసిఫిక్ డైస్ అండ్ నథింగ్ బట్ విచ్ వీఆర్ యూజింగ్ ద రియేజెంట్స్ లైక్ క్రిస్టల్ వైలెట్. సో డ్యూ టు presence of this magnesium ribonucleate, it will absorb the primary reagent of the crystal violet and it retains after decolorization and it founds in the gram positive as a violet color. That indicates it is a gram positive. So gram positive lo magnesium ribonucleate it will presence and it has a power to ability to affinity of the to receive the dyes. So that's why the crystal violet will retain the color in the gram positive smears. And then another one is based on the morphology. క్యారెక్టరైజేషన్లో ఈ 3 steps కాకుండా మార్ఫాలజీ మనం మైక్రోస్కోప్లో అబ్జర్వ్ చేసినప్పుడు ఆఫ్టర్ స్టెయినింగ్ ప్రొసీజర్ మైక్రోస్కోప్లో అబ్జర్వ్ చేసినప్పుడు గ్రామ్ పాజిటివ్ కానివ్వండి గ్రామ్ నెగిటివ్ కానీ ఒకవేళ గ్రామ్ పాజిటివ్ అయితేనేమో వైలెట్ కలర్లో మనకు ఫీల్డ్ కనిపిస్తుంది. ఆ వైలెట్ కలర్లో కాకై షేప్డ్ ఆర్గానిజమ్స్ కనిపిస్తాయి, డిప్లోకాకై, బ్యాసిల్లస్ and then intracellulars, some of the intracellulars and some streptococcus, some rod shaped bacteria. So depending upon the morphology, some circular round cluster cocci based bacillus మనకు కనపడతాయి. సో based on the morphology cocci based bacillus and then streptococci, rods and then presence of some intracellular organisms ఇవన్నీ కూడా మార్ఫాలజీలో మనకు కనపడుతుంది. గ్రామ్ స్టెయినింగ్ నుంచి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేటటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్, గ్రామ్ స్టెయిన్ డెవలప్డ్ బై. గ్రామ్ స్టెయిన్ డెవలప్డ్ బై ఫస్ట్ వన్. అండ్ దెన్ సెకండ్ వన్ వచ్చేసి వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ ద గ్రామ్ పాజిటివ్. gram positive smear color. Under microscope. Same. Third one, gram negative smear color అండర్ మైక్రోస్కోప్. గ్రామ్ స్టెయిన్ టాపిక్ నుంచి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమంటే ఫస్ట్ వన్, గ్రామ్ స్టెయిన్ డెవలప్డ్ బై హ్యాన్స్ క్రిస్టియన్ గ్రామ్ ఇన్ ద ఇయర్ 1883. సెకండ్ వన్, గ్రామ్ పాజిటివ్ స్మియర్ కలర్ అండర్ మైక్రోస్కోప్ మనకు వైలెట్ కలర్. And pH level gram negative smear color under microscope pink color. pH level in gram positive low pH ఉంటుంది 2 to 3. pH level in gram negative smear high pH ఉంటుంది 4 to 5. And peptidoglycan layer in the gram positive is very thick. Lipopolysaccharide layer in the gram negative, it is also thick layer. విచ్ కాంప్లెక్స్ ప్రజెంట్ ఇన్ ద గ్రామ్ స్టెయిన్. మనం ప్రైమరీ స్టెయిన్లో క్రిస్టల్ వైలెట్ యాడ్ చేస్తున్నాం, దెన్ మోడరెంట్ ఐడిన్ యూజ్ చేస్తున్నాము. సో ఎఫినిటీ ఆఫ్ ద రైబోన్యూక్లిక్ యాసిడ్ టు బైండ్ ద కాంప్లెక్స్ ఆఫ్ సివిఐ, క్రిస్టల్ వైలెట్ ఐడిన్ కాంప్లెక్స్, సివిఐ కాంప్లెక్స్ ఉంటుంది ఇందులో. దిస్ ఈజ్ వన్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ 6 to 7 క్వశ్చన్స్ ఆర్ 4, 5, 6, 8 క్వశ్చన్స్ ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో మనకు అడిగే క్వశ్చన్స్. సో దిస్ ఈజ్ అబౌట్ ద గ్రామ్ స్టెయిన్. థ్యాంక్ యూ.
వాటర్లో వస్తుంటారు. వేరే వల్ల తక్కువ చేసినప్పుడైతే పనికిరాదు. ఈసీ రాదు. మన దగ్గర మన అంతా సన్నద్ధమే వర్జన్య గర్జనై గగనమనే విజయ్ భవ విజయ్ భవ తప్పు చేయాలి మనం తెలియదు. అందుకే స్నానం చేసి కూడా వేస్ట్ లోపల ఉంటుంది కదా, అట్లా ఒప్పుకోడు. అందుకే నేను అప్పుడు ముక్కదని నేను క్యారియర్ తెచ్చి నేను ఎందుకే డౌట్ ఉన్నదని నేను అడుగుతాను. 5 వాడి అంతే మామూలు మామూలు